గత వైసీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసింది చెత్త పన్ను. జగన్ ప్రభుత్వం ఒక చేత్తో సబ్సిడీలు, పెన్షన్లు ఇస్తూ మరో చేత్తో వారి ఆర్థిక మూలాలను కూల్చివేసింది. చీప్ లిక్కర్కి బడుగులను బానిసలు చేసింది. ఇంటి పన్ను, కరెంటు బాధడంతో పాటు చెత్త పన్ను కూడా వసూలు చేసింది. కూటమి నాయకులు చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 మున్సిపాలిటీల్లో చెత్త సేకరించేందుకు వీలుగా 2024లో మున్సిపల్ చట్టానికి వైసీపీ ప్రభుత్వం సవరణ చేసింది. దీని ప్రకారం గృహాలకు నెలకు 30 రూపాయల నుంచి 120 రూపాయల వరకు, అలాగే వాణిజ్య సముదాయాలకు నెలకు 100 నుంచి 10,000 రూపాయల వరకు 2021 నవంబర్ నుంచి ప్రజల నుంచి బలవంతంగా పన్ను వసూలు చేశారు. విశాఖపట్నం ప్రాంతంలో సాయి పావని, రాజమండ్రి ప్రాంతంలో స్వయంభూ, అనంతపురం ప్రాంతంలో రెడ్డి ఎంటర్ప్రైజెస్ ద్వారా వైసీపీ ప్రభుత్వం చెత్త సేకరణ ప్రారంభించింది. ఇలా వాహనాల ద్వారా చెత్త సేకరణకు నెలకు ఒక్కో వాహనానికి 51,641 రూపాయల నుంచి 62,964 రూపాయలు చెల్లించేవారు. నెలకు 13.9 కోట్లు చెల్లించేవారు. 2021 నవంబర్ నుంచి 2024 జూలై వరకు 325 కోట్ల రూపాయలు బిల్లు అయితే 249 కోట్లు చెల్లించారు. ఆస్తి పన్ను 50 రూపాయలు ఉన్న ఇంటికి కూడా 356 రూపాయలు చెత్త పన్ను వేశారు. చెత్త పన్ను 188 కోట్లు వసూలు చేసినట్లు గత ప్రభుత్వం చూపింది. మొత్తం 325 కోట్లకు గాను మిగిలిన డబ్బులు చెల్లించేందుకు స్వచ్ఛ భారత్ నుంచి 90.19 కోట్లు, హౌసింగ్ బోర్డ్ నుంచి 32.55 కోట్లు, డీడీసీపీ నుంచి 9.6 కోట్లు, రాజీవ్ స్వగృహ నుంచి 4.56 కోట్లు అప్పు తీసుకున్నారు. గత ప్రభుత్వంలో 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. కొన్ని చోట్ల ఓ కాంట్రాక్ట్ సంస్థ చెత్త తీసుకెళ్లి మైనింగ్ చేసిన గోతుల్లో వేసింది. 2014 నుండి 2019 మధ్య ఉమ్మడి 10 జిల్లాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నం, గుంటూరులో ఈ ప్లాంట్లు చక్కగా నడుస్తున్నాయి. మిగతా 8 ప్లాంట్లు ఏర్పాటు చేయకుండా వాటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేశారు. ప్లాంట్లు గనక ఏర్పాటు చేసినట్లయితే ఇంత భారీ స్థాయిలో చెత్త పేరుకుపోయేది కాదు. ఒక పక్క ప్రజలు గగ్గోలు పెడుతున్నా వినకుండా బలవంతంగా పన్నులు వసూలు చేశారు. కొన్ని చోట్లయితే ట్రాక్టర్లతో చెత్తను తీసుకొచ్చి షాపుల ముందు అధికారులే వేసిన పరిస్థితి కూడా ఉంది. కొందరు మంత్రులు కూడా చెత్త పన్ను కట్టలేరా అంటూ హేళనగా కూడా మాట్లాడారు. కొన్ని చోట్లయితే పన్ను కట్టలేదని తాగునీటి సరఫరా కూడా నిలిపివేశారు.